హుజురాబాద్ నియోజకవర్గం నివాస్ న్యూస్. ఆదివారం రోజు కరీంనగర్ పట్టణంలో మేఘా హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన 18 జిల్లాల వాణిజ్య పనుల శాఖ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగులందరూ డిప్యూటీ కమిషనర్ స్థాయి నుండి కింది స్థాయి వరకు గతంలో కొన్ని సంవత్సరాలు వాణిజ్య పనుల శాఖలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగ మిత్రులందరికీ ఈ రోజు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా తెలంగాణ వాణిజ్య పనుల శాఖ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గత ఫిఫ్త్ జోన్లో పనిచేసిన అన్ని కేటగిరీలకు సంబంధించిన వాణిజ్య పనుల ఉద్యోగులు చనిపోయిన వారికి 2 నిమిషాలు మౌనం చేసి వారికి మనశ్శాంతి కలగాలని అన్నారు. ఈ సందర్భంగా అప్పటి డిప్యూటీ కమిషనర్ మాజీ అధికారి జకరయ్య మాట్లాడుతూ, ఇంత మంచి కార్యక్రమం కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషమని ఆయన అన్నారు. మాజీ సిటీఓ రామస్వామి మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాల తర్వాత మనమందరం అక్కడ కలవటం చాలా సంతోషమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ మాట్లాడుతూ, 36 సంవత్సరాల నుండి చూస్తున్న ఉద్యోగులు అందరూ పదవీ విరమణ చేసిన తర్వాత అందరూ ఇక్కడ కలవటం ఎంతో సంతోషకరం. ఇలాంటి రోజు ఈ రోజు రావటం చాలా సంతోషమని, ఒకరికి ఒకరు ఈ రోజు కొన్ని సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేసి వెళ్లిన వారు ఉద్యోగులందరూ పై స్థాయి అధికారి నుండి కింది స్థాయి ఉద్యోగి వరకు గతంలో వారితో కలిసి పనిచేసిన వారు ఈ రోజు కలవటం ఆ ఉద్యోగుల సోదరుల అందరికీ ఒక పండుగలాగా కనబడింది. వారు అందరూ కలిసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాణిజ్య పనుల శాఖ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘాన్ని స్థాపించడానికి మీరందరూ ప్రతి ఒక్కరూ సహకరించాలని వచ్చిన రిటైర్డ్ ఉద్యోగులకు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ విజ్ఞప్తి చేశారు. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన టీసీటీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు జి భిక్షపతి వీరి సమక్షంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని వారిద్దరికీ మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ అభినందనలు తెలియజేశారు. వచ్చిన రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ ప్రతి ఒక్కరికి శాల్వాతో సన్మానం చేస్తూ స్వీట్ తినిపించి షీల్డ్ ఇచ్చి వారికి బిందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 100కు పైగా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ వాణిజ్య పనుల శాఖ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం నాయకులు ఎస్ ప్రభాకర్, హనుమంతరాజు, మొహమ్మద్ సలీం, రాజేందర్, ప్రకాష్, అమరేందర్, కృష్ణమూర్తి, భగవాన్ రెడ్డి, సత్తయ్య, సత్యనారాయణ, డబ్బా సత్యనారాయణ, కైలాస్, నాగభూషణం, శరత్ చంద్రారెడ్డి, సుదర్శన్ రెడ్డి, నాగేశ్వరరావు, స్వతంత్ర, భూనాథం, సాయిలు, కిషన్ రెడ్డి, రామకృష్ణయ్య, రామచంద్రం, ఆనందం, లక్ష్మీరాజ్యం, విజయ్ కుమార్, మొహమ్మద్ హఫీజ్, మొహమ్మద్ జలాల్, కట్టె శంకరయ్య, రవీంద్రనాథ్, గెజిటెడ్ అధికారుల సంఘం మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, మొహమ్మద్ సర్దార్, మొగిలి ప్రభుదాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా ఆర్ శ్రీనివాస్ అన్న గారు, మరి దీనికి భిక్షపతి, జగన్మోహన్ రెడ్డి, మరి ప్రతి ఒక్కరూ సహకరించిన వారికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, గతంలో 1987లో డిఎస్సి ద్వారా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో నియామకమైన తర్వాత ఆ డిపార్ట్మెంట్ నచ్చక 6 నెలలకే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి వెళ్ళిన. అప్పుడు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కూడా అబారిష్ అయిన తర్వాత అప్పుడు మనకు కరీంనగర్లో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం లేకుండే, ఆదిలాబాద్లో ఉండే. హుజురాబాద్లో 3 గంటలకు బస్సు ఎక్కితే అక్కడ 12 గంటలకు దిగేది ఆదిలాబాద్లో. అది వెనుకబడిన ప్రాంతం. అప్పుడు ఆ డిపార్ట్మెంట్లో నాకు పోస్టింగ్ ఇచ్చినప్పుడు వై కృష్ణమూర్తి సార్ ఏలూరు డిప్యూటీ కమిషనర్ ఉండే. అప్పుడు నేను సీఎం ఇంట్రామారావు ద్వారా రికమెండేషన్లో అక్కడికి వెళ్తే ఆయన ఏం చెప్పారంటే, నేను ఏలూరు నుంచి బాబు కాజీపేటకు రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, ఒక సహకరిస్తారా మీరు అంటే, ఏంటంటే సార్ నాకు కొంతమంది ఎమ్మెల్యేల లెటర్లు కావాలి అని అంటే, అప్పుడు పార్టీ రాజ్యం దేశం చిన్నమల్లయ్య, అప్పుడు శ్రీపతిరావు, అప్పుడు రామచంద్రారెడ్డి, అప్పుడు ఉన్న సాయిరెడ్డి, వాళ్ళ 9 మంది ఎమ్మెల్యేల లెటర్లు సీఎం 2 అడ్రస్ చేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం అప్పుడు ఆ అడ్రస్ మీద తీసుకొని వెళ్ళి సార్ చేతికి ఇచ్చిన తర్వాత నాకు ఒకటి అక్కడ బిల్డింగ్ అవైలబుల్ ఉంటుందా కరీంనగర్లో అని అన్నాడు సార్. అప్పుడు బొమ్మాయి నా ఇంట్లో
రాత్రి 11 గంటలకు ఆదిలాబాద్లో ఉన్న డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి సంబంధించిన సామాన్ అల్మారీలు ఎత్తుకుని వచ్చి బొమ్మాయింకన ఇంట్లో పెట్టడం జరిగింది. అప్పుడే ఈ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం రావడానికి కారణం కరీంనగర్లో, లేకుంటే ఇది అక్కడనే ఉండేది. అప్పుడు అక్కడ ఉన్న రామచంద్రారెడ్డి ఆదిలాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీలో బాగా గొడవ చేస్తే ఈ 9 మంది ఎమ్మెల్యేలు నిలబడి మాకు కూడా ఇక్కడ ఒక డిప్యూటీ కమిషనర్ కార్యాలయం కరీంనగర్లో కావాలి, కనుక మీరు వెనుకబడిన ప్రాంతంలో ఒక కొత్తది ఇద్దాం అని చెప్పి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆదిలాబాద్లో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం పెట్టడం వలన ఈరోజు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఉంది. అప్పుడు ప్రతి ఒక్కరు ఖమ్మం నుంచి కూడా ఆదిలాబాద్కు వెళ్ళేది. అప్పుడు ఏదైనా నోడల్ డీసీ వరంగల్ అయిన తర్వాత అక్కడ ఇబ్రాహీం భాయ్, ఆదిలాబాద్లో సలీం భాయ్. ఈరోజు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఈరోజు గతంలోనే పదవి విరమణ పొంది ఈరోజు కరీంనగర్ పట్టణంలో కలవటం, అందరూ ఒకరికొకరు కలిసి పరిచయం చేసుకోవటం, మరి పాత విషయాలు కూడా ఒకరికొకరు పరిచయించుకోవడం కూడా చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమానికి మా జగన్మోహన్ రెడ్డి గారు, మా కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ నామినేషన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భిక్షపతి గారు ఎప్పటికీ ఏదైనా కార్యక్రమం ఇక్కడ జరిగినప్పుడు మీరు ముందుకుంటారు. కనుక వాస్తవానికి ఏ జిల్లాలో కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కార్యక్రమం సర్కిల్ మట్టు వరకు అవుతుంది, కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏదైనా ఫంక్షన్ హాల్లో చాలా మంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళను కూడా ఏదైనా హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో కూడా తృప్తిగా అన్నం తినిపించి ఆ పదవి విరమణ పొందిన ఉద్యోగి వారి కుటుంబానికి కూడా సంతోషపరిచి పంపిస్తారు. ఇలాంటిది ఒక కరీంనగర్లో చాలా సంవత్సరాల నుంచి ఉంది. కనుక దేవుని దయ వల్ల అన్ని జిల్లాలలో కూడా ఇలాగనే కొనసాగాలని, మరి పదవి విరమణ పొందిన కమర్షియల్ ట్యాక్సెస్ ఉద్యోగులది రాష్ట్ర స్థాయిలో కూడా ఇలాంటిది ఒక సంఘాన్ని స్థాపించి అన్ని జిల్లాల నుండి అందరినీ మన తెలంగాణ జిల్లాల నుండి తీసుకొని ఒక రాష్ట్ర స్థాయి సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మనం అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమానికి ముందు వరుసలో ఉన్నట్టయితే రాష్ట్ర స్థాయిలో కూడా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ పదవి విరమణ పొందిన వారికి ఈ అవకాశం ఉంటుందని, ఇక్కడ అందరూ పిలిచిన వెంటనే పిలుపుని అందుకొని దూరపు ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగ అందరూ ప్రముఖులు చేసి ఈసీ స్థాయి నుంచి ఈసీ స్థాయి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో హాజరై ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమం ఈ రోజు ఆదివారం రోజు విజయవంతం చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మా అన్న సీనన్న ముందుకు వచ్చి మరి దానికి సహకరించిన మా జగన్మోహన్ రెడ్డి భిక్షపతి గారికి కూడా తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. హుజూరాబాద్ నియోజకవర్గం నివాస్ న్యూస్. హుజూరాబాద్ ఫ్రెండ్స్ లారీ ఓనర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి హుజూరాబాద్ శాసనసభలో వాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బి శ్రీనివాస్, హుజూరాబాద్ జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్, హుజూరాబాద్ సింగిల్ విండో చైర్మన్ కొండల్ రెడ్డి, భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు శ్రీనివాస్, రవీందర్రావు ఆధ్వర్యంలో ఈరోజు ఫ్రెండ్స్ లారీ ఓనర్ అసోసియేషన్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ ఫ్రెండ్స్ లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులుగా కె రాజయ్య, ఉపాధ్యక్షులుగా మొహమ్మద్ మజారుద్దీన్, సెక్రటరీ మొహమ్మద్ మజీద్, జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ మునీరుద్దీన్, కోశాధికారి జనార్దన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్రెండ్స్ లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ సలీం, మొహమ్మద్ అలీ, మాజీ సెక్రటరీ మొహమ్మద్ కాజా పాషా, నాయకులు మొహమ్మద్ గౌస్ ఖాన్, మొహమ్మద్ మహీముద్దీన్ ఖాన్, మొహమ్మద్ యూసుఫ్, మొహమ్మద్ హుర్మత్, మొహమ్మద్ కాద్రి, మొహమ్మద్ సజ్జు, మొహమ్మద్ బద్రుద్దీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, లారీ ఓనర్ సమస్యల పరిష్కారం కొరకు నేను హుజూరాబాద్ పట్టణంలో అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, గతంలో 1 ఎకరం భూమి లారీ ఓనర్ అసోసియేషన్ కు కేటాయించడం జరిగింది. లారీ ఓనర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ మజారుద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ, ఫ్రెండ్స్ లారీ ఓనర్ అసోసియేషన్ ఆవరణలో నీళ్లు తాగడానికి ఒక బోర్వెల్ వెంటనే మంజూరు చేయాలని, లారీ ఓనర్ అసోసియేషన్ చుట్టూ ప్రహరీ గోడ కొరకు నిధులు వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కోరారు.